శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మములకు నా నమస్కారం సమర్పిస్తూ మనము నిన్న 6వ భాగంలో లలితా సహస్రనామ స్తోత్రం యొక్క భావంలో మొదటి శ్లోకం తెలుసుకున్నాం. ఈరోజు 2వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 2వ శ్లోకం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. నిన్నటి శ్లోకంలో మనకు పంచకృత్యాలను అంతర్గతంగా పెట్టి మొదటి శ్లోకం తెలియజేశారు. ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో అమ్మవారి యొక్క రూపాన్ని తెలియజేస్తున్నారు. అమ్మవారికి రూపం ఉందా? రూపం లేదు. అమ్మవారు ఎవరు? ఆమె ఒక శక్తి స్వరూపిణి. అందుకనే చిదగ్ని గుండంలోంచి వచ్చింది. పరమేశ్వరుని యొక్క తపశక్తితో ఉన్న ఆ తపో అగ్నిలో నుంచి, జ్ఞానాగ్నిలో నుంచి అమ్మవారు పుట్టుకొచ్చారు. అటువంటి జ్ఞానాగ్నిగా ఉన్న ఆమె ఎలా ఉంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 2వ శ్లోకంలో. మొదటి శ్లోకంలో కూడా దేవకార్యము అని చెప్పారు. అంటే అమ్మవారు, అయ్యవారు వచ్చి ఒక జ్యోతి స్వరూపం. ఆ జ్యోతిలో వచ్చిన వెలుగే అంతటా వ్యాపిస్తుంది. జ్యోతిగా పరమాత్మ ఉన్నాడు, వెలుగుగా అమ్మవారు ఉన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. ఉద్యత్ ఉదయిస్తున్నటువంటి భాను, భాను అంటే సూర్యుడు. సహస్రాభ వేల కొద్ది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి స్వరూపంతో అమ్మవారు వస్తున్నారట ఆ చిదగ్ని గుండంలో నుంచి. చిదగ్ని గుండం ఎందుకు చేశారు? బండాసురుని చంపడానికి కోసంగా అమ్మవారు ఆవిర్భవిస్తున్నట్టుగా చెప్పారు కథా ప్రకారం అయితే. కథా ప్రకారం అయితే పైన అర్థం అది, లోపల అర్థమైతే జ్ఞానశక్తితో వచ్చిందని ఇంకో అర్థం. అంటే పరమాత్మ యొక్క జ్ఞానాగ్ని నుంచి వచ్చిందని అర్థం. చిచ్చక్తి అని. అటువంటి ఆ అమ్మవారు ఇక్కడ మనకు ఎలా కనిపిస్తున్నారట? ఆ వస్తున్నప్పుడు అగ్నిగుండం నుంచి వచ్చేటప్పుడు పైకి వస్తున్నారు. దాంట్లోంచి దేవకార్యం కోసం వస్తున్నారు. అంటే క్రియాశక్తిగా వస్తుంది. ఇచ్ఛాశక్తి ఏమో అయ్యవారిది, క్రియాశక్తిగా అమ్మవారు పైకి లేస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఆ జ్ఞానశక్తి క్రియాశక్తిగా మారి వస్తోంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ క్రియాశక్తిగా మారి అమ్మవారి పైకి ఎలా వస్తున్నారంటే, ఒక ఆకారం అంటూ నిరాకారంగా ఉన్న తత్వము ఒక ఆకారం తీసుకునే ముందు ఒక జ్యోతి స్వరూపంగా, వెలుగు స్వరూపంగా కనిపిస్తోంది. ఆ వెలుగు కూడా ఎలా ఉందట? ఉదయిస్తున్న వేల కొద్ది సూర్యులు ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే అర్థమైంది, ఒక పాలపుంతలో ఉండే ఒక సూర్యుడి యొక్క కాంతిని మనం చూస్తే, దర్శిస్తే మన కళ్ళు చూడలేవు ఆకాశంలో సూర్య భగవాను. అలాంటి సూర్యులు ఒకేసారి వేల కొద్ది వస్తే, ఇప్పుడు అన్ని విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని పాలపుంతల్లో ఉండేంత ఎంతో మంది సూర్యులు ఉన్నారు. అంతమంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుంది? అది మన కంటితో దర్శించగలమా? దర్శించలేము. అంత కాంతి. ఆ కాంతి పుంజంతో అమ్మవారు దాంట్లోంచి, ఆ చిదగ్ని గుండం నుంచి పైకి లేస్తున్నారట. ఆ ప్రకాశం, ఆ వెలుగు వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుందో చెప్తున్నారు. ఎలా వ్యాపించింది? చతుర్బాహు సమన్విత. ఆమె 4 చేతులతో కూడింది. సమన్విత, కూడి ఉన్నది. ఆమె ఆకారం, నిరాకారంగా ఉన్న ఆ వెలుగు ఒక్కసారిగా ఒక రూపం తీసుకొని వస్తోంది. ముందు ఏం కనిపిస్తున్నాయట? 4 చేతులు ధరించి ఉందట. ఆ 4 చేతులు కనిపిస్తున్నాయి. మరి 4 చేతులు ఎందుకు చూపిస్తున్నారు? విశ్వమంతా వ్యాపించి ఉందని చెప్పడానికి వ్యాపన శక్తి కోసంగా చేతులు చూపిస్తారు. ఆ చేతులు కూడా ఏంటి? 4 ఉన్నాయి. అంటే 4 దిక్కులా వ్యాపించేసింది అమ్మవారు. 4 దిక్కులా వ్యాపించిన ఆ వెలుగు ఎలా ఉంది? చతుర్బాహు సమన్విత. 4 చేతులతో వ్యాపించిపోయిందట ఆ 4 దిక్కులకి అమ్మవారు. వ్యాపిస్తే ఒక్కొక్క చేతిలో ఏముందో
రెండో పాదంలో చెప్తున్నారు మనకి. అంటే అమ్మవారికి 4 చేతులు. అంటే ఇప్పుడు చూడండి, ఇది 4 చేతులు. అమ్మవారు 4 చేతులు ధరించున్నారు. ఇటువంటి 4 చేతుల్లో ఉన్న అమ్మవారు ముందు ఎలా కనిపిస్తున్నారు? నిజానికి పైనుంచి కిరీటం నుంచి కనిపించాలి, కానీ మనకు ముందు ఏం వర్ణిస్తున్నారు? 4 చేతులు వర్ణిస్తున్నారు. అంటే ఆ వ్యాపన శక్తి గురించి తెలియజేస్తున్నారు. వెలుగు వ్యాపిస్తుంది కాబట్టి దాన్నే విమర్శ శక్తి అంటారు. ప్రకాశ వికాస విమర్శ అంటారు. ప్రకాశం అయ్యేవారు విమర్శ అమ్మవారు. అంటే విమర్శ వ్యాపిస్తుంది, వివిధ ఆకారగా వ్యాపిస్తుంది. అటువంటి అమ్మవారు 4 చేతులతో ఉన్నారట అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ దృశ్యాన్ని ఎవరు చూశారు? ఆమెలో నుంచి అగ్నిగుండంలో పడిన వాళ్ళు ఎవరు? బండాసురుడి నుంచి తప్పించుకోవడం కోసంగా యాగం చేసినప్పుడు ఆ యాగంలో సమిధలుగా వాడబడిన వాళ్ళు ఎవరు? దేవతల శరీరాలే వాడబడ్డాయి. ఆ శరీరాలు కూడా ఒక్కసారి అమ్మవారితో పైకి పైకి వచ్చేసాయి. ఆ ఋషులు చూశారు, ఆ దేవతా సమూహం అంతా చూశారు. ఆ పరమశంభుడు ఎవరైతే యాగం చేయించారో ఆయన కూడా అక్కడే చూస్తున్నాడు ఆ దివ్య స్వరూపాన్ని. ఒక్కసారిగా ఆ జ్యోతి స్వరూపంగా వస్తున్న అమ్మవారిని చూస్తున్నాడు. అందరూ చూస్తుండగా ఆమె లేచి వచ్చినప్పుడు ఆ వేల కొద్ది సూర్యుల కాంతి కనిపించింది. అది ఎలా ఉందంటే, మనం ఉదయాన్నే వచ్చి సూర్యుని చూస్తే మనకి ఎలా ఉంటుంది? ఎరుపు రంగు. అది ఎలా ఉంటుందంటే కాషాయ రంగు, సింధూర రంగులాగా, అగ్ని రంగులాగా ఉంటుంది చూడడానికి. అంటే పూర్తి ఎరుపని కాదు, అది సింధూర వర్ణం అనిపిస్తుంది చూడడానికి. అలాంటి ఆ కాంతి ఆ ఎరుపు రంగుతో ఉందన్నమాట. అలాంటి రంగుతో వచ్చిన ఆమె 4 చేతులతో వచ్చేసింది. అంటే 4 చేతులు ధరించిందని పైకి చెప్తున్నారు. మరి 4 చేతుల యొక్క ఉద్దేశం ఏంటి? 4 దిక్కులా వ్యాపించి రక్షించే శక్తి ఆమెకుంది. ఇప్పుడు మనకి లలితా సహస్రనామంలో ముఖ్యంగా 3 విషయాలు పోతుంటాయి. ఒకటి సూక్ష్మము, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతర, సూక్ష్మతమ అనే ఒక అంశం ఒకటి, మన శరీరంలో ఎలా ఉంది అనే విషయం ఒకటి, శ్రీచక్రంలో ఎలా ఉందనే ఒక విషయం ఒకటి. ఈ 3 పోతూనే ఉంటాయి ప్రతి పాదంలో కూడా. అంటే పైకి చెప్పే అర్థం చూడ్డానికి వర్ణంలాగా స్థూలంగా ఉంటుంది, లోపల చూస్తే మంత్ర రహస్యం కూర్చోంటుంది, ఆ లోపల చూస్తే శ్రీచక్రం కూర్చోంటుంది, ఇంకా లోపల చూస్తే మన గురించి ఉంటుంది, మన శరీరం గురించే ఉంటుంది. ఇప్పుడు 4 చెప్తున్నారంటే చేతులు, మనలో ఉండే శక్తి వచ్చేసి మనకేముంటుంది? చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి అనే 4 ఉంటాయి. అంతఃకరణం అంటారు. ఈ 4 గురించి చెప్పడానికే మన శరీరంలో ఉండే ఆ చైతన్య శక్తి ఆ 4 నడిపిస్తోంది. ఈ విశ్వాన్ని ఆ 4 చేతి పరిపాలిస్తున్నాయి, రక్షిస్తున్నాయి. మనలో ఉండే ఈ 4 శక్తులను కూడా అమ్మవారి యొక్క చైతన్య శక్తి రక్షిస్తోంది. అది చెప్పడానికి 4 చేతులు చెప్తారు. మనలో అయితే అది ఇంకా కొంచెం లోపలికి వెళ్తే శ్రీచక్రం. 4 చెప్తున్నారంటే అర్థము చతురస్రం చెప్తున్నారు. త్రైలోక్య మోహన చక్రం గురించి చెప్తున్నారు. అంటే అమ్మవారి యొక్క 9 ఆవరణతో కూడిన ఆ శ్రీచక్రం గురించి మనకు సందేశం ఇస్తున్నారు. ఈ విశ్వానికి నమూనా ఏదంటే శ్రీచక్రం. కాబట్టి అమ్మవారు యంత్రస్వరూపంగా శ్రీచక్రంగా వస్తున్నారు. అంటే విగ్రహ రూపంలో ఏమో 4 చేతులతో కనిపించింది, యంత్ర రూపంలో ఏమో శ్రీచక్రంగా కనిపించింది, జ్యోతి రూపంగా ఏమో వేల కొద్ది సూర్యుల కాంతితో కనిపించింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎంత గొప్పవో చూడండి. విగ్రహం కంటే యంత్రం గొప్పది, యంత్రం కంటే జ్యోతి గొప్పది. అది చెప్పడమే అందులో ఉండే సందేశం అన్నమాట. అలా చెప్తారు వాళ్ళు. వసిన్యాది అంత దేవతలు చెప్తున్నారంటే ఎన్నో అర్థాలు నిగూఢంగా కూర్చోబెట్టి రహస్యంగా చెప్తున్నారని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకు 4 చేతుల గురించి చెప్పారు. మరి చేతుల్లో ఏమున్నాయో ఆయుధాలు ధరించి ఉంటారు వాళ్ళు ఆయుధాలు ధరించి ఎవరితో యుద్ధం చేయాలి? ఇప్పుడు ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయంటే అర్థం ఏంది? వాటికి సంకేతం ఉంది అని అర్థం. వాళ్ళు చేసే పనులు ఏందో, వాళ్ళు ఏమి చేస్తారో అవి చెప్పడానికి దేవతా స్వరూపాల యొక్క
లక్ష్యం ఏందో ఆ చేతుల్లో ఉండే ఆయుధాల ద్వారా మనకు తెలియజేస్తారన్నమాట. అంతే తప్ప వాళ్ళు ఎవరితో యుద్ధం చేయడానికో ఏదో చేయడానికి కోసమో కాదు. దానికి సంకేతంగా ఉపయోగిస్తారు వాళ్ళ ఆయుధాలని. ఇప్పుడు అమ్మవారి యొక్క మొదటి చేతిలో ఏం ఆయుధం ఉందో చెప్తున్నారు. రాగస్వరూప పాసడ్జ. రాగం, అమ్మవారి చేతిలో పాసం ఉంది. ఈ పాసం ధరించినారు ఇక్కడ. పాసం అంటే ఏంటి? తాడు. ఇది మన గురించి చెప్తున్నారు. అమ్మవారు పాసం అనేది ఒక పట్టుకో ఉన్నారంటే ఆ పాసం ఏంటది వాళ్ళే చెప్పేశారు. రాగస్వరూపం. రాగం అంటే ఏంటి? ప్రేమ. మన ప్రేమ అంతా ఎలా ఉంటుంది? ఈ ప్రపంచం మీద ప్రేమ ఉంటుంది. మనతో మనం కన్న వాళ్ళ మీద, మన చుట్టూ బంధువుల మీద, మన స్నేహితుల మీద మనకంతా ప్రేమ ఉంటుంది. కానీ మన ప్రేమ శాశ్వతమా అంటే లేదు. ఈ నిమిషం ఉన్న ప్రేమ ఇంకో నిమిషం మనం మారిపోతుంది. మనం అట్టాంటి వాళ్ళం. కానీ మనకు రాగ ద్వేషం కూడా ఉంటుంది. ప్రేమ ఎంత ఉంటుందో ద్వేషం కూడా ఉంటుంది మనకి. ఈ రెండు మనకుండే లోపాలు. ఇవి గొప్పదేమో ఆ ప్రేమే, కానీ దాంట్లోనే మన ద్వేషం కూడా ఉంది. కాబట్టి ఒక ఛాయలాగా, నీడలాగా ముందు ప్రేమ గొప్పగా ఉంటుంది, పక్కనే ద్వేషం కూడా మన పక్కనే నీడలాగా కూర్చో ఉంటుంది. ఈ రెండు మనకు అడ్డం వస్తాయి. దేనికి అడ్డం వస్తాయి? ఏ ఉపాసన చేయాలన్నా అడ్డం వచ్చేది ఈ రెండే. మనం నిజంగా నిలకడగా మనసు భగవంతుడికి అర్పించాలంటే మనకు అడ్డం వచ్చేది మొట్టమొదటివి రెండే. ఎందుకు అడ్డం వస్తాయి? మన సంసారమే చాలా గొప్పది అనుకుంటూ దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ జీవిస్తాం కాబట్టి ఆ రాగం అనేది మనకు అడ్డం వస్తుంటుంది. అంటే భగవంతుని మీద ప్రేమ చూపించడానికన్నా మనతోటి ఉన్న వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి రోజంతా గడిచిపోతుంది. కానీ అమ్మవారు ఏం చేస్తారు? అమ్మవారి చేతిలో పాసం ఎందుకుంది? ఆమె మన మీద భక్తి అనే పాసం వేస్తారు. ఎప్పుడైతే లలితా సహస్రం చదువుతాము చూడటం మొదలు పెడతావో ఆ పాసం, ఆ తాడు మనకి వేసి ఆమె లాక్కుంటారు. ఆమె తట్టు ఆ మోహాన్ని తొలగించేస్తుంది. ఆ రాగంతో అల్లాడుతూ మన మనసుని ఆమె మీద రాగంగా మార్చేటట్టుగా ఆమె చేయగలుగుతుంది. ఆ శక్తి ఆమెకున్నది. అందుకే ఆమె పాసం ధరిస్తుంది. ఆ తాడు వేసి బంధించబడ్డ మనము, రాగంలో కొట్టుమిట్టాడుతున్న మనము ఆ రాగాన్ని తన వైపు తిప్పంగానే మనకేమైపోతుంది? ప్రపంచం మీద వ్యామోహం పోయి పరమాత్మ మీద మన మనసు నిలకడవుతుంది. అందుకని వాళ్ళు పాసం ధరించి ఉంది ఆమె. అందుకని చెప్పేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఏం ధరించింది కూడా చెప్తున్నారు. పాసం ఎందుకు ధరించింది కూడా చెప్పేస్తున్నారు అక్కడే. నువ్వు పరమాత్మను పట్టుకోవాలంటే ఆ పాసాన్ని విడదీసుకోవాలంటే నీ చేత కాదు, ఆమెను పట్టుకుంటే ఆమె తీసేస్తున్నారు సులభంగా. మనమైతే తీరాం. మనకు ఆ పాసంలో పట్టుబడ్డాం కాబట్టి కట్టేయబడ్డాం అనురాగంతో, అందరి మీద ప్రేమతో కట్టుబడి ఉంటాం. కానీ ఆ బాధ నిమిషంలో తుంచేసేసి తన తట్టు లాక్కొని ఆ పాసం వేసి తన తట్టు లాక్కుంటుంది. తర్వాత క్రోధాకారాంకుశోజ్వల. క్రోధం అంటే ద్వేషం, కోపం. మనకి ఎందుకు ద్వేషిస్తామో, ఎందుకు కోపం వస్తుందో మనకే తెలియదు. అంటే అల్పమైన విషయాల మీద అంతా మనం వ్యామోహంతో ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటుంటాం. అటువంటి మనం సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి సంసారంలో దేనికి కోపం వస్తుందో తెలియదు, దేనికి ద్వేషం వస్తుందో తెలియదు. మనం అల్లాడుతుంటాం ప్రపంచ వ్యామోహంలో పడిపోయి. కానీ అమ్మవారిని పట్టుకుంటేనో క్రోధ అంకుశం పట్టుకుందాను. ఆ అంకుశం ఎందుకుంది ఆమె చేతిలో? ఒక మదపుట్టేనుగును అదుపు చేయాలంటే అంకుశం కావాల. మనలో ఉండే కోపం ఎటువంటిదంటే ఆ భయంకరమైన ఏనుగు లాంటిది. అంటే మదించిన ఒక మంచి ఏనుగులాగా మనల్ని బట్టి పీడిస్తుంటుంది ఆ కోపము, ద్వేషాలు అనేది. అటువంటి ద్వేషాలను అణచగా శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారిగా ఉంది. అందుకనే అంకుశం ధరించాలి. ఆ అంకుశం పోలేస్తుందంటే మన మనసు ఆమె తట్టు మడుతుంది. అంటే ప్రపంచం మీద ద్వేషించే విషయాన్నిటిని వదిలేసి అమ్మవారి చేతిలో పోయి కూర్చుంటే మనల్ని అణిచివేసి, మనలో ఉండే ఆ క్రోధాన్ని, ఆ ద్వేషాన్ని ఆమె అణిచివేసి తన తట్టు లాక్కుంటుంది. అప్పుడు ఆమె తట్టు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చేతులలో ఏం ధరించుకున్నారో 2 చేతుల గురించి మాత్రమే ఈ శ్లోకంలో చెప్పబడింది. అమ్మవారు కాంతి పుంజంగా వచ్చారని చెప్పారు. ఆ కాంతి పుంజంగా వచ్చిన మొదట
4 చేతులు కనిపించాయని చెప్పారు. 2 చేతుల్లో ఏం ధరించి ఉందని చెప్పారు. మరి ఆ 4 చేతులకు సంకేతం ఏందో చెప్పేసి శ్రీచక్రం గురించి చెప్పారు. అంటే అంతరార్థం అది, పైన అర్థం మాత్రం 4 చేతులు ధరించి అని చెప్తున్నారు. అలాగే మన గురించి చెప్పినప్పుడు మాత్రము ఆ అంతఃకరణ శక్తి గురించి చెప్పారు. అది ప్రతిదాని వెనుక మన గురించి, విశ్వాన్ని గురించి, విశ్వాతీత శక్తి గురించి మరియు శ్రీచక్రం గురించి ఎన్ని భావాలు ఈ లలితా సహస్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పైనుండే అర్థం మాత్రం ఒకటిగా ఉంటుంది, లోపల ఎన్నో భావాలు ప్రకటితమవుతూ ఉంటాయి. కానీ దాన్ని చూసినప్పుడు మనకి ఎంత ఆనందం చూడండి. ఎప్పుడు మన ఊరికి ఆ 4 చేతులు ధరించుంది అది అమ్మవారు, ఒక చేతిలో పాసం, ఒక చేతిలో అంకుశం అనుకుని చదివితే ఏముండదు. కానీ ఇంత బాగా మన ఆలోచించి, అబ్బా అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఉందా, అమ్మవారు ఈ విధంగా పాసం ఎందుకు ధరించారా, అంకుశం ఎందుకు ధరించిందా అన్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంది చూడండి. ఇన్ని విషయాలు తెలుసుకుంటే చదివేటప్పుడు ఆ అనుభూతి బాగుంటుంది, మన మనసుకు హత్తుకుంటుంది. కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా ఇది తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే అమ్మవారు నిరాకారం, ఆమెకంటూ ఆకారం లేదు. కానీ మన కోసంగా ఒక ఆకారం తీసుకొని జ్యోతి స్వరూపంగా ఉన్న ఆమె విమర్శ రూపంగా వెలిగిపోతూ పైకి వచ్చింది. ఒక జ్యోతిగా ఉంటే పరమాత్మ, ఆ జ్యోతి వ్యాపిస్తే వెలుగుగా అయితే ఆమె విమర్శ రూపిణి. ఆ విమర్శ రూపిణి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. ఆ వెలుగు వ్యాపించింది. ఎలా వ్యాపించింది? 4 చేతులతో వ్యాపించింది, 4 దిక్కులకు వ్యాపించింది. అంటే అర్థమైంది, ఈ విశ్వాన్నంతా 4 దిక్కులున్న పరిపాలన చేసే శక్తి ఆమెకే ఉంది. అందుకనే ముందు సింహాసనేశ్వరి అని చెప్పారు, ఈశ్వరి అని చెప్పారు. ఈశ్వరి అంటే నియామకురాలు. ఆమె ఇలా చెప్తే ఆమె శాసనం, ఆమె శాసించినట్టే ఈ విశ్వం అంతా నడుస్తుంది. అంతే కదా. ఒక రాజే ఉంటేనే ఎంత అధికారం ఉంటే, ఒక చిన్న రాజ్యానికి రాజు అయితేనే, ఒక కొద్ది పరిపాలన ఉండేవాడికే ఎన్నో అధికారాలు ఉంటే, మరి విశ్వాన్ని పరిపాలించే రాణి ఆమె ఈశ్వరి, నియామకురాలు, నియమిస్తుంది. ఎవరు ఎక్కడ, ఇప్పుడు ఎన్ని యుగాలు అయిపోతున్నా సూర్యచంద్రుల్లో మార్పు వచ్చిందా, కాలచక్రంలో మార్పు వచ్చిందా? ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలో ఆమె నియమించిన ప్రకారం నియమం జరుగుతుంది. ఏవి తప్పడం లేదు. ప్రతిదీ, ప్రతి అంశంలో కూడా, విశ్వంలో ఏ కదలిక చూసినా కూడా ప్రతి కదలిక వెనుక ఆమె యొక్క శక్తి ఉంది. మనం కదలాలన్నా కూడా ఆమె శక్తి ఉంది. మనలో కూడా చైతన్య శక్తిగా ఉంది. లేకపోతే మనం మాట్లాడగలమా, తిరగలమా, చేతులు తిప్పగలమా, కాళ్ళు తిప్పగలమా? ఏమీ చేయలేము. అందుకనే ముందు మనకు అడ్డం వచ్చేవేదో వాటినే ముందు చూపించారు. రాగము, క్రోధము అంటే రాగద్వేషాలు. ఈ రెండింటిని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు, కానీ ఆమె చేతిలో పెడితే ఆమె కంట్రోల్ చేస్తారు. ఇది ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. కాబట్టి అమ్మవారు మహారాజ్ఞిగా, మహాసింహాసనేశ్వరిగా, మరియు అన్నిటికన్నా ముఖ్యమైనది చతుర్బాహు సమన్వితగా ఉందని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. మనము 8వ భాగంలో 3వ శ్లోకంలో అడుగు పెడతాం.